హాయ్ అండి అందరికీ. ఈరోజైతే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చికెన్ గ్రేవీ కర్రీ ఆహా! ఎవరన్నా వచ్చినప్పుడు కేజీ 2 కేజీలు తెచ్చినా కూడా ఇలా వండితే తొందర అయిపోతుందని కొంచెం గ్రేవీ వేసి చేసుకుంటే ఎంతమందికైనా అలాగా వడ్డించొచ్చనమాట. దానికోసం అయితే ముందు 4 టమాటాలు, 4 జీడిపప్పులు వేసి మంచిగా పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకొని సేమ్ కూరకి వేసినట్టుగానే పోపు ఒక ఇలాచి, లవంగం, చెక్క అన్ని పోపులో వేసేసుకొని ఉల్లిపాయ మంచిగా బ్రౌన్గా వేపేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఈ గుజ్జు కూడా అల్లేసి ఆ కాడికి నీళ్ళు పోసేసుకొని మంచిగా ఉడుకుతాను చూడండి. ఇలాగా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే ఆ గ్రేవీ అంతా మంచిగా పడుతుంది కదా. ఇలాగా నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి, అట్లయితేనే మంచిగా పచ్చి వాసన అంతా పోతుంది అనమాట. ఈ టమాటాది ఇంకా జీడిపప్పుది తర్వాత మంచిగా ఉడికిన తర్వాత నూనె పైకి వచ్చినప్పుడు కొంచెం మసాలా పొడి, కొత్తిమీర వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ ఉంచామంటే నూనె పైకి తెలుతుంది. కాతం గ్రేవీ చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి